మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అదేవిధంగా 2026 సంవత్సరము ఇంగ్లీష్ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశులలో భాగంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి రాశికి చెప్పినట్టుగానే ఈ రాశికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకోబోతాం. ఈ రాశి ద్విస్వభావ రాశి అంటే ఎలా కావాలంటే అలా నిర్ణయం తీసుకుంటారు. పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటారు. పట్టుదలగా ఉండరు. మొండితనం ప్రదర్శించి నేను ఇలా అయితేనే ఉంటాను, అలా అయితేనే నేను చేయగలుగుతాను అనేటువంటి విధానం మేము చూపించరు. ద్విస్వభావ రాశి అందున ధనుసు ధర్మరాశి, కాలపురుడికి 9వ రాశి. మరి ధర్మరాశి అన్నప్పుడు దైవికమైన బలం ఎక్కువ ఉంటుంది. పితృరాశి, తండ్రి యొక్క బలం అధికంగా ఉంటుంది. తండ్రి యొక్క ప్రభావం ఈ జాతకులపైన అధికంగా ఉంటుంది. పితృదోషం కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి యొక్క బలంతోనే అంటే ఆలయము అంటే 9వ స్థానము, గురువు అంటే 9వ స్థానము, తండ్రి అంటే 9వ స్థానము, గురు సమానులు అంతా కూడా 9వ స్థానము. కాబట్టి గురుబలం ఎక్కడ ఉంటే అక్కడ ఆలయం కట్టబడుతుంది. అది ఏ మతానికి సంబంధించినటువంటి ఆరాధన మందిరమైనా కానీ గురుబలం ఉన్న చోటనే మందిరం నిర్మించబడుతుంది. పూజా స్టోర్, యోగా సెంటర్ లాంటివి కూడా అక్కడే నిర్మించబడతాయి గురువు యొక్క ప్రభావంతో. కాబట్టి అందుకే దీన్ని ధర్మరాశి అన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని ఆరాధన మందిరాలని కూడా గురుగ్రహ ప్రభావం ఉన్న చోటనే వెలుస్తాయి. కాబట్టి ఇది నైసర్గికంగా కాలపురుషుడికి 9వ రాశి, పితృరాశి. కాబట్టి దీనికి మళ్ళీ పితృస్థానము సింహరాశి అవుతుంది. సింహరాశికి అధిపతి రవి తండ్రి కారకుడు. కాబట్టి వీళ్ళు తండ్రి అడుగుజాడల్లో ఎంత ఎక్కువగా వెళితే ఈ రాశి వాళ్ళు లేదా ఈ లగ్నం వాళ్ళు అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. తండ్రిని ఆదర్శంగా తీసుకోండి చాలు. ఈ రాశి వాళ్ళు ఎక్కువ మందికి తండ్రి ఆదర్శం అవుతాడు. మరి తండ్రి ఆదర్శం కాకపోతే వాళ్ళ జాతకంలో అత్యంత దుర్యోగం ఉన్నట్టు లెక్క. ఎక్కువ మందికి అలాగే ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా ఆలయ సందర్శనలు, 9వ స్థానం అంటే ఆలయం అని చెప్పాను కాబట్టి ఎక్కువ ఆలయ సందర్శన వల్ల ఎక్కువగా వీళ్ళకు ప్రయోజనాలు జరుగుతుంటాయి. ఇది దశాభుక్తులకు ఇతరత జీవితం సంబంధం లేదు. వీళ్ళు తరచూ ఆలయ సందర్శన చేయడము, ఆలయ సేవ చేసుకోవడము సింపుల్ సీక్రెట్, సక్సెస్ అయిపోతారు. కాబట్టి ధనుసు అంటే ఒక గుర్రము, దానిపైనుంచి సగం మనిషి, ఆ మనిషి బాణం ఎత్తుకుంటాడు. అది 4 కాళ్ళ గుర్రము 2 చేతులతో బాణం ఎత్తుకుండేది ధనుసు రాశి. మహర్షులు జూమ్ చేసి చూస్తే ఆకాశంలో ఇలాంటి సింబల్ కనిపించింది. అంటే ఒక టార్గెట్, ఒక పరిశోధన, ఒక రీసెర్చ్ అనేది ధనుసు రాశి లేదా ధనుర్లగ్నం. కాబట్టి క్లుప్తంగా చాలా చక్కటైన విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం 2026 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉందో ఈ రాశి వాళ్ళకి చూద్దాం. ఈ రాశి వాళ్ళకు రాశ్యాధిపతి అయినటువంటి గురువు జూన్ 30 వరకు 7వ స్థానంలో రాశిని చూడడం చాలా మంచిది. 3వ స్థానంలో ఉన్నటువంటి రాహుని చూడడం చాలా మంచిది. అదేవిధంగా లాభస్థానం అయినటువంటి తులారాశిని చూడడం మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళకు గురుబలం పుష్కలంగా ఉంది. మీకు ముఖ్యమైనవి, అతి ముఖ్యమైనవి, జటిలమైనవన్నీ అప్పటిలోగా జరిగిపోతాయి. మీ వంతు మీరు కూడా దానికి తగిన ప్రయత్నాలు చేసుకోవాలి. అదేవిధంగా 3వ రాహువు చక్కగా ఉన్నాడు. 9వ కేతువు పర్వాలేదు. 3వ రాహువు మాత్రం సూపర్. తర్వాత జూన్ 30 తర్వాత గురువు కర్కాటకంలోకి వస్తాడు. ఆయన అష్టమంలో ఉచ్చస్థితి పొంది 4వ ఉన్నటువంటి అర్ధాష్టమ శనిగా ఉన్నటువంటి శనేశ్వరుని చూసి అర్ధాష్టమ శని నియంత్రిస్తాడు. జూన్ 30 వరకు ఒక బెనిఫిట్, జూన్ 30 తర్వాత ఇంకో బెనిఫిట్. అర్ధాష్టమ శని నియంత్రించబడుతుంది. అర్ధాష్టమి ఎప్పుడు నియంత్రించబడుతుందో మీకు శత్రు రోగ రుణ బాధలు లాంటివన్నీ కూడా జటిలమైన విషయాలు కూడా అనుకూలంగా మారుతూ వస్తాయి. కాబట్టి గురుగ్రహము మీకు అనుకూలంగా ఉందనే చెప్పాలి. రాశ్యాధిపతి కాబట్టి తన రాశిని తను ఏ విధంగా మనం కాపాడగలము, తన రాశిని అభివృద్ధి చేయగలము, సహాయం చేయగలమని ప్రయత్నిస్తూనే ఉంటాడు. మన అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా సరే మనల్ని కాపాడడానికి చూస్తారు. కాబట్టి అష్టమంలో గురు వెళ్ళిపోయాడు, ఏదో జరిగిపోతుంది, ఏం లేదు. శుభగ్రహం ఎక్కడైనా శుభగ్రహమే. అష్టమ స్థానం కాబట్టి మీ పరిశోధనలు, మీకు ఆకస్మికంగా జరిగేటువంటి నష్టాలు, కష్టాలు, అనారోగ్యాలు, అవమానాలు అక్కడ ఉచ్చస్థితి గ్రహం ఉంది కాబట్టి వాటన్నిటిలోనూ మీకు ఇబ్బంది లేదు. స్థానం అష్టమమే కానీ రాశ్యాధిపతి ఆయన ఉచ్చస్థితి. అష్టమ స్థానం అంటే ఆకస్మిక కష్టాలు, నష్టాలు, అవమానాలు, అనారోగ్యాలు, మీ ఇంట్లో బాత్రూమ్, అదేవిధంగా హాస్పిటల్, ఐసీయూ, అంబులెన్స్ ఇవన్నీ వస్తాయి. అక్కడ ఆ స్థానంలో ఉచ్చస్థితి పట్టడం అంటే ఏమైంది, వాటన్నిటి నుంచి మీకు సమస్య లేదని అర్థం. రాశ్యాధిపతి కాబట్టి
అటువంటి వాళ్ళు నేను ఉన్నాను, ఇక్కడ ఏమి జరగదు, ఏ నష్టాలు జరగదు, నేను చూసుకుంటా అంటాడు. అర్ధాష్టమంలో శనేశ్వరుడు నియంత్రించేస్తాడు. ఎంతోమంది చెప్పొచ్చు, కొంతమంది మహానుభావులు అష్టమంలో శని పడిపోయాడు, గురువు పడిపోయాడు, అర్ధాష్టమంలో శని ఉన్నారు, ఈ రాశి వాళ్ళకి ఇంకా అంతే గతి అంటారు. అవంతా ఏమి లేవు, మీరు నమ్మద్దండి. ప్రశాంతంగా మీ పనులు చేసుకొని చూసుకోండి, అన్ని పనులు జరుగుతాయి. కాబట్టి మనకు ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ఒక స్థానం ఉందో ఆ స్థానంలో మనల్ని కాపాడేటువంటి ఒక ఆఫీసర్ ఉంటాడో అప్పుడు ఏమవుతుంది, ఆ ఇబ్బందులు రాకుండా అతను సంపూర్ణంగా కాపాడతాడు. రాష్ట్రాధిపతి అక్కడ ఉన్నప్పుడు మీకు జరిగేది ఏం లేదు. ఈ ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా ఆలయాలు సందర్శిస్తూ ఉంటే చాలా చెప్పాను కదా, గురువు ఆలయానికి కారకుడు గురువు. ఆలయాలు సందర్శించండి. ఆలయాల్లో ఆయన బాత్రూమ్ 8వ స్థానంలో బాత్రూమ్ అనే ప్లేస్లో ఉన్నాడు కదా, ఆలయాలకు ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, మాప్ స్టిక్స్, చీపుర్లు, యాసిడ్స్, ఫినాయిల్స్ లాంటివి ఇటువంటి ఎక్విప్మెంట్స్ తీసేవండి. సూపర్. ఆలయ సూపర్గా ఆలయానికి అభిషేకం చేయడానికి ఉపయోగపడండి. ఇంకేం కావాలి మీకు? ఆలయానికి ఉండిలో డబ్బులు ఏమని చెప్పలేదు, అర్చనలు చేయమని లేదు, అభిషేకాలు చేయమని లేదు, ఏం చేయమని లేదు. ఈ శుభ్రతకు పనిచేయండి. అక్కడ గురువు ఉన్నాడు. గురువు అంటే ఎలా ఉంటాడు? శుభ్రంగా ఉంటాడు. ఆయన అన్నీ తెలిసి పద్ధతిగా ఉంటాడు. ఆయన పోయి బాత్రూమ్ లేదంటే అష్టమ స్థానము, మన లెటిన్ బేషన్ అష్టమ స్థానం అంటే. కాబట్టి అక్కడ ఎంత శుభ్రంగా మీ ఇంట్లో మీ బాత్రూంలో ఎంత శుభ్రంగా పెట్టినా అంత పెట్టుకోండి. 8వ స్థానంలో గురువు వస్తున్నాడు అంటే మీ బాత్రూంలోకి వస్తున్నాడని, మీ ఇంట్లో మీ బాత్రూంలోకి గురుగ్రహం వస్తున్నాడని అర్థం. ఆడ గురువు గ్రహ ప్రభావం వస్తుంది మీ రాశికి. శుభ్రంగా బాత్రూమ్ పెట్టుకోండి. చక్కగా ప్రతి నెల ఒకసారి ఏదైనా గురువారం రోజు ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి బాత్రూంలో కుంకుమ జల్లి పెట్టి మళ్ళీ తెల్లారితో బయటపడింది. ఇదేందయ్యా స్వామి బాత్రూంలో కొబ్బరికాయ కొట్టమంటున్నావు, ఏంది విచిత్రంగా దేవుడు చెప్పలేదంటే, కొబ్బరికాయని ఎక్కడైనా కొడతారు. కొబ్బరికాయని కొట్టని ప్రదేశం అంటూ లేదు. శ్మశానంలో శవం దగ్గర కొడతారు, సినిమా షూటింగ్ ఓపెనింగ్లో కొడతారు, ఒక కర్మాగారం ప్రారంభోత్సవంలో కొడతారు, దిష్టి తీసి నడు రోడ్లో కొడతారు. దిష్టి అంటే నెగటివ్, వ్యతిరేకతను. మన దిష్టి తీయడానికి కొబ్బరికాయతో పీసి తీసేసి కొడతారు. కొబ్బరికాయ అన్ని కార్యక్రమాల్లో అగ్రతాంబూలంలో ఉంటుంది. ఇప్పుడు మన బాత్రూమ్ని మనం పవిత్రంగా చూసుకుంటున్నామని అర్థం. ఇక్కడ 8వ స్థానం జ్యోతిష్ శాస్త్రంలో బాత్రూమ్కి అద్భుతమైన స్థానం ఉంది, 8వ స్థానం. అక్కడికి మీకు గురువు వస్తున్నాడు. గురువు అంటే ఏమో సంపూర్ణ గ్రహం. కొబ్బరికాయ నైవేద్యం ఇవ్వమంటున్నాను. మీకు ఇబ్బందికరంగా ఉంటే ఇవ్వద్దండి, లేదంటే ఒక కొబ్బరికాయ కూడా నైవేద్యం ఇవ్వండి. కాబట్టి కొబ్బరికాయ అనేది ఎక్కడైనా పవిత్రంగా మారుస్తుంది ఆ ప్రదేశాన్ని అర్థం. కాబట్టి ఇది చేసుకోవడం వల్ల ఈ రాశి వాళ్లకు మీ యొక్క అభివృద్ధి కోసం మీరు చేసిన ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. గ్రహాలు వ్యతిరేకంగా కనిపిస్తూ అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో గురువులు కూడా, అర్ధాష్టమంలో శని ఉన్నాడు. ఇవన్నీ భూతత్వంలో పెట్టుకోవద్దండి. మళ్ళీ కొన్ని ఇంకొక గ్రహం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. శనేశ్వరుడు ఒక యంత్రమే, ఆయన ఉన్న 4లో ఉన్నాడు. ఆయన్ని రిమోట్ కంట్రోల్ లాగా గురువు కంట్రోల్ చేస్తున్నాడు. 3వ ఇంట్లో రాహు సూపర్, పాపగ్రహం 3వ ఇంట్లో సూపర్. మీరు చేసే ప్రయత్నాలు షార్ట్ కట్ మెథడ్లో కంప్లీట్ చేస్తాడు. రాహు వచ్చి పర్ఫెక్ట్గా తీసుకెళ్ళాడు. షార్ట్ కట్ మెథడ్, ఆన్సర్ నీకు కావాల్సింది అంతే. ఇంత పొడుగు ఆన్సర్ రాయని అవసరం లేదు. ఈ 4 వర్డ్స్ రాసి ఆన్సర్ వేసి నీకు వచ్చే మార్కులు నీకు వస్తాయంటాడు. షార్ట్ కట్ మెథడ్లో తీసుకెళ్తాడు చేసే ప్రయత్నాలన్నింటినీ. 9లో కేతు ఉన్నాడు. 9లో కేతు అంటే ఏమి? అది కూడా 9వ స్థానం అంటే కూడా ధర్మస్థానమే. 9వ స్థానాత్ భాగ్యాత్ భాగ్యభావము భవాద్భవ కాన్సెప్ట్లో సింహరాశి ధనుసు రాశికి భాగ్యస్థానం. కాబట్టి మిగిలినటువంటి ఈ భాగ్యాధిపతి, ఈ పంచమాధిపతి వీళ్ళంతా కూడా అనుకూలంగానే మధ్యలో గురు చూపులో ఉంటారు. అందున ముఖ్యంగా వీళ్ళకు పితృ ఆరాధన, కులదేవత ఆరాధన ఈ 2 కంపల్సరీ చేసుకోవాలి. ఈ సంవత్సరం గోచార ఫలితాలతో కాదు, జీవితాంతం కూడా వీళ్ళు. ఎందుకంటే పితృరాశిది, తండ్రికి సంబంధించిన రాశి అని చెప్పాను కాబట్టి పితృ ఆరాధన, కులదేవత ఆరాధన. పంచమ స్థానం కాలపడి మొదటి స్థానం అవుతుంది. మొదటి స్థానమే పంచమ స్థానం అయింది కాబట్టి కులదేవత ఆరాధన కంపల్సరీ. కులదేవత ఆరాధన, పితృ ఆరాధన చేస్తామంటే ఈ రాశి వాళ్ళకి గోచార ఫలితాలు అవసరం లేదు, జాతకం కూడా అవసరం లేదు. చాలా బలం వాళ్ళకు ఎంటర్ అయిపోతుంది. అనుకూలతలు మరింత అనుకూలంగా మారుతాయి, ప్రతికూలతలన్నీ నిర్మూలించబడతాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు కులదేవత ఆరాధన చేసుకోవాలంటే మాకు కులదేవత తెలియదు అనుకుంటే శంగాలీకరణ అనేది మన దగ్గర ఉంది. ఈ శంగాలీకరణ తెప్పించుకొని మీరు చక్కగా ఆరాధించుకోవచ్చు. మన వాళ్ళకి ఫోన్ చేసి ఇస్తారు. తెలిసిందంటే ఆరాధించుకోండి. కులదేవతతో తెలిసి ఆరాధించుకోండి, అవసరం లేదు శంగాలీకరణ. తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నది. పితృ ఆరాధన అంటే తండ్రి ఉన్న వాళ్ళు చేయకూడదు. తండ్రి ఉన్న వాళ్ళు అమావాస్య రోజు అన్నదానం చేయొచ్చు. తండ్రి ఉన్న వాళ్ళు వాళ్ళ తండ్రి పితృ ఆరాధనలు
పురోహితులను అడిగితే వాళ్ళు చెప్పి చక్కగా చేయిస్తారు, అమావాస్య రోజు చేస్తారు. ఈ రెండే వీళ్ళ సీక్రెట్ పాయింట్ లైఫ్ టైం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అదేవిధంగా 2020 సంవత్సర ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశి వాళ్ళలో కుంభరాశికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉందని మనం చెప్పుకునే దాంట్లో భాగంగా ముందుగా ఈ రాశి వాళ్ళ యొక్క ప్రత్యేకమైన లక్ష్యాలు కొన్ని మనం చెప్పుకుందాం. కుంభరాశి అంటే కుంభము అంటే కుండ. కుండ ఉంటుంది, లోపల ఏముంటుందో మనకు తెలియదు. నీళ్ళు ఉన్నాయా, పాలున్నాయా, విషం ఉందా, అమృతం ఉందా, డబ్బులు ఉందా, ఏది మనకు తెలియదు. మొత్తం రహస్యమే. కుంభరాశి అంటే ఒక రహస్యం. వీళ్ళు ఖచ్చితంగా రహస్యాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ శక్తి వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు చెప్పాలనుకుంటేనే చెప్తారు, లేదంటే చెప్పరు లైఫ్ టైం. అది వీళ్ళకి వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయి. ఇంట్లో చెప్పకుండా కూడా చేసి కొన్ని నష్టపోతారు. కొన్ని ఆస్తులు పోగొట్టుకునేదానికి, కొన్ని డబ్బులు పోగొట్టుకునేదానికి, కొంతమందికి వ్యాపారపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంది. అయినా వీళ్ళు ఏమీ జరగనట్టే ఉంటారు. ఇంట్లో చెప్పి చేయడం వల్ల వీళ్ళకి పెద్ద బెనిఫిట్, కానీ చెప్పరు. వీళ్ళు చెప్పిన వాళ్ళు సక్సెస్. వీళ్ళ సక్సెస్ సూత్రం ఇదే. ఎక్కడైనా ఆలయ కుంభాభిషేకాలు జరుగుతుంటే వీళ్ళు రావచ్చు, మంచిది. అది వీళ్ళ రాశి యాక్టివేట్ అయిపోతుంది. ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవత ఆరాధన చేయడం, చూడడం, పాల్గొనడం చాలా మంచిది. వీళ్ళ రాశి యాక్టివేట్ అయిపోతుంది. వర్షంలో నీళ్లు పడతా ఉంటే వర్షపు నీళ్ళు కొండల్లో పట్టుకుని ఆ నీళ్లు తాగడం వల్ల వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు. ఇది వీళ్ళకు సక్సెస్ సూత్రం, సక్సెస్ మంత్రం. అదేవిధంగా కుంభము పూరకము, రేచకము, కుంభకము అంటాం. పూరకము, రేచకము, మధ్యలో కుంభకము. మన కడుపే ఒక కుంభం. ఇక్కడ మనం కుంభింపజేయాలి. అది యోగులు అలా చేయగలిగిన వాళ్ళు యోగులు అవుతారు. కాబట్టి పెద్ద పెద్ద యోగులు కుంభరాశిలో పుడతారు. వాళ్ళు ఏది బయట పెట్టరు, మౌనంగా ఉంటారు. అన్నీ తెలుసుకుంటారు, మౌనంగా ఉంటారు. వాళ్ళు కుంభరాశిలో పుట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది యోగరాశి అని చెప్పచ్చు. ఈ రాశిలోకి గురుగ్రహం వచ్చినప్పుడే దేవతలకు అమృత కలశం కుంభం దొరికింది అని చెప్తారు. ఇది ఈ రాశి యొక్క ప్రత్యేక విషయం. ఈ రాశికి అధిపతి శనేశ్వరుడు. ఆయన ద్వితీయంలో ఉన్నాడు. ఈ సంవత్సరం ద్వితీయంలో చక్కగానే యోగిస్తాడు. ఏలినాడు శని అని అనుకుంటున్నారు. ఆయన అర్థవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. డే బై డే ఏలినాడు శని బలహీనపడిపోతుంది. ఇక రాశిలోనే రాహు ఉన్నాడు. ఈ రాహు రాశిలో ఉంటే మల్టిపుల్ క్యారెక్టర్స్. రాహు అంటే మంచిగానే చెడ్డని ఎక్కువ ఆలోచింపజేస్తాడు. టమారాలు ఎక్కువ ఆలోచింపజేస్తాడు. మంచిలో కూడా చెడ్డ ఏముందని ఆలోచింపజేస్తాడు. ఆలయాల్లోకి వెళ్తే అక్కడ చిత్ర విచిత్రాన్ని చూపిస్తాడు. అక్కడ ఎవరో వచ్చారు, వాళ్ళని చూసేదని సరిపోతుంది. ఈ రాహు అలాంటి వాడు. ఈయన తల మాత్రమే ఉంటుంది. అంటే కండ్లు బలంగా కలిగిన వాడు, నోరు బలంగా కలిగిన వాడు, తల బలంగా కలిగిన వాడు అర్థం. కాబట్టి ఎక్కువగా కన్నింగా ఆలోచించేటువంటి గ్రహం రాహు. ఆ గ్రహము లగ్నంలో ఉండడం వల్ల మల్టిపుల్ అంటే మంచి చెడ్డు అన్నీ ఆలోచింపజేస్తాడని అర్థం. ఇప్పుడు కుంభరాశులు చెడ్డ వల్ల అయిపోతుంది నేను చెప్పడం లేదు. అటువంటి స్వభావం కలిగిన గ్రహం లగ్నంలోకి వచ్చింది, రాశిలోకి వచ్చింది. కాబట్టి మీకు అన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి. సమాజాన్ని ఎక్కువ చూస్తారు, సమాజంలో రుగ్మతలు చూస్తారు. కలియుగంలో ఎక్కువగా రాహు ప్రభావమే. ఈ సంవత్సరం వీళ్ళు ఎక్కువగా సమాజంలో ఉన్నటువంటి చిత్ర విచిత్ర పోకడలను చూస్తారు. వీళ్ళు కూడా కొంతమంది అలా ప్రవర్తిస్తారు. అంటే ప్రవర్తిస్తారంటే మరి యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇప్పుడు కుంభరాశిలో ఉంటే బరితెగింపు ఆలోచనలు వస్తాయి. అత్యాశ, దురాశ, కామ వ్యామోహాలని కూడా వల్లకి వస్తాయి. ఆలయాల్లోకి వెళ్తే బూతులు మనసులోకి రావడము. చాలామందికి ఈ సమస్య ఉంది. ఆ నెగటివిటీ షేక్ అవుతుంది టెంపుల్లోకి వెళ్ళినప్పుడు. పాజిటివ్ కూడా చూడగలదు. దైవబలం మనం గాల్లో ముక్కుతో పీలుస్తాం, లోపల నెగటివిటీ ఏం చేస్తుంది, బిత్తరవుతుంది. అప్పుడు అలాంటి ఆలోచనలు వచ్చేది. అందులో కుంభం కాబట్టి, కుండ కాబట్టి దాంట్లో గందరగోళం ఏర్పడుతుంది ఈ రాశిలో. ఇది ఇంకేం లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరము బాగుందంటే బాగుందని చెప్పాలి. రాహు లగ్నంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే మొత్తము చూపిస్తాడు, అన్ని రంగులు చూపిస్తాడు. ఒక రంగు కాదని చూపించేది. 7 కేతున్నాడు. వైవాహిక జీవితంలో వైరాగ్యాలు వస్తాయి,
వ్యాపార భాగస్వాములు పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్లో లోకలోకలు వస్తాయి. అదేవిధంగా 5వ ఇంట్లో గురువు రాశిని చూస్తాడు కాబట్టి చాలా బెనిఫిట్ ఉంది. ఆయన 6వ ఇంటికి వచ్చినప్పుడు ద్వితీయాన్ని చూస్తాడు కాబట్టి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. తన రాశిని తను చూస్తాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది ఒక మల్టీ మిక్చర్ లాంటిది ఈ సంవత్సరం చెప్పచ్చు. గురువు రాశిని జూన్ వరకు, దాని తర్వాత ద్వితీయాన్ని చూడడము ప్రత్యేకమైన విషయము. లగ్నంలో లేదా రాశిలో రాహు ఉండడము ఒక ప్రత్యేకమైన విషయము. కాబట్టి ఇక్కడ పూర్తిగా శుభం ఉందని పూర్తిగా శుభం లేదు, పూర్తిగా అశుభం ఉందని అది లేదు, రెండూ కలిసి ఉన్నాయని అర్థం. ఏలినాటి శని ప్రభావము రోజు రోజుకి వీక్ అవుతుంది, అది మీకు ప్లస్ పాయింటే. దాన్ని అడ్డం పెట్టుకునేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అట్టనేసి దుందుడుగ్గా వెళ్ళమని నేను చెప్పడం లేదు. రాహు దుందుడుగ్గానే మిమ్మల్ని అడుగులేపిస్తాడు. ఆ జరిగిన మనం చూసుకుందాం. ఆ రాహు వచ్చి ఇక్కడికి చిన్న చిన్న ఆనందాలు పెద్ద పెద్దవిగా చేసి చూపించి ఒక్కోసారి బ్యాడ్ నేమ్ తెప్పిస్తాడు, మిస్బిహేవింగ్ చేపించే విధంగా చేస్తాడు రాహు. కాబట్టి అటువంటి గ్రహం లగ్నంలో ఉన్నప్పుడు నేను చెప్పిన లాజికల్గా ఆలోచిస్తే మీకు అర్థం ఉందో, మనకి ఇటువంటి ఆలోచనలు ఇట్లా వస్తాయి కదనేసి తుంటరి చేష్టలు చేపిస్తూ ఉంటాడు, అటువంటి ఆలోచనలు తెప్పిస్తూ ఉంటాడు. అంటే ఒక సర్పగ్రహము కలియుగంలో ఎంత శక్తివంతంగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అది విశృంఖలమైనటువంటి గ్రహం రాహు. రాహుకి ఆశ తీరదు, ఎందుకంటే కడుపు లేదు ఆయనకి. ఎంత తిన్నా కడుపు నిండదు కాబట్టి ఆశ తీరదు. కడుపు నిండిందంటే ఆశ తీరిపోయినట్టు, నాకు వద్దు అంటారు. కాబట్టి ఈ రాహువు ఆశ తీరినటువంటి, కడుపు నిండినటువంటి గ్రహము లగ్నంలోకి వచ్చినప్పుడు, తలయ బలంగా కలిగిన రాశి వచ్చిన గ్రహం వచ్చినప్పుడు ఇట్లా వ్యామోహం ఏదైనా కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారు కావచ్చు, ఇంక ఏ వ్యామోహం కావచ్చు, తీరదు. ఇంకా 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 కావాలనిపిస్తూ ఉంటుంది. 1 కేజీ బంగారు దొరికితే ఇంకో కేజీ దొరకకుండా బాగుండి అనిపిస్తుంది. కేజీ దొరికింది కదా అని సంతోషం తృప్తి ఉండదు. ఇంకో కేజీ దొరుకుంటే బాగుండు అనేది మళ్ళీ కామా పెడతారు, తప్పితే ఫుల్ స్టాప్ పెట్టరు. కాబట్టి గురుగ్రహము నియంత్రిస్తూ ఉంది రాశిని, ద్వితీయ స్థానాన్ని, రాహుని. కాబట్టి ఇక్కడ మీరు చింతించాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల వాళ్ళకు, ఈ రాశి వాళ్ళకు తెలివితేటలు బాగానే ఉంటాయి, కానీ ఏది బయటపడరు. రహస్యం అంటే వీళ్ళే. రహస్యమే ఆశ్చర్యమైనంత రహస్యంగా వీళ్ళు ఉంటారు. నిర్ణయాలు, సొంత నిర్ణయాలు అంత ఈజీగా మారవు, కానీ వీళ్ళు తెలియకుండా చేసే పనుల వల్ల నష్టపోతారు. ఏలినాటి శని ప్రభావం కూడా ఇంకా కూడా ఉంది కాబట్టి, అది రోజు రోజుకు తగ్గుతుంది కాబట్టి. రాహుగ్రహాన్ని నియంత్రించుకోవాలంటే దుర్గాదేవి ఆరాధన చేయాలి. దుర్గారాధన చేసి రాహుని నియంత్రించబడతాడు. దుర్గాదేవి లేదా కాళికాదేవి గ్రామదేవత, లేదా ఏదైనా సంహార దేవతలు, ఆయుధం ఎత్తుకుని ఏ అమ్మవారినైనా ఆరాధించవచ్చు. ప్రత్యంగిరాదేవి, ఇట్లా అమ్మవారి రూపంలో ఉన్నటువంటి తీవ్ర దేవతలు ఆరాధించడం వల్ల రాహు కంట్రోల్ అవుతాడు. ఎందుకంటే అమ్మవారి తీవ్ర దేవతలు ఎలా ఉంటారు? వికారంగా, భయంకరంగా, నాలుకలు చాచుకొని, అత్యంత బంతంత కన్నులతో నాలుగు బయట తెచ్చుకొని, రాహుకు తలే బలంగా ఉందని చెప్పాను కదా, అలా తలే శక్తివంతంగా ఉన్నటువంటి దేవతలు. అందుకే దశమహావిద్యలు ఎవరైనా కూడా మీరు ఆరాధించవచ్చు, పూజించవచ్చు. రాహు నియంత్రణ జరుగుతుంది. కాబట్టి ఇది మీకు చాలా దగ్గర మార్గము. రాహుకాలంలో మరీ ముఖ్యంగా మీరు అమ్మవారికి చీరాసార గ్రామదేవత కానీ, దుర్గా కాళీ ఇటువంటి దేవతలు కానీ, మరి కామాఖ్య కాళికాదేవి కూడా మీరు పూజించవచ్చు, తప్పులేదు. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి రాహును ప్రతి రాశి వాళ్ళు ఎప్పటికప్పుడు నియంత్రించుకోవడం మంచిది. రాశిలోకే వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా నియంత్రించుకోవాలి. నాన్ వెజ్ తినాలనిపిస్తుంది, మధ్య మాంసాలు తినాలనిపిస్తూ ఉంటుంది, రకరకాల వ్యామోహాలు, అన్ని సప్త వ్యసనాలకు గురిగా ఉంచి వెళ్ళిపోయేట్టుగా చేస్తాడు రాహు. వ్యసనాలన్నీ రాహువే. కలియుగంలో ఉన్న అన్ని వ్యసనాలు రాహువే. వ్యసనాలకు వేరే గ్రహాలకు సంబంధం లేదు, ఆ గ్రహాలు కోరికలు మాత్రమే. వ్యామోహం రాహువు. కాబట్టి ఆ రాహు లగ్నంలో రాశిలో ఉన్నాడు కాబట్టి మీరు దుర్గారాధన చేయడం చాలా చాలా ముఖ్యం, చాలా అవసరం. దుర్గాదేవి అంటే విజయవాడకి వెళ్ళాల్సిన మీ గ్రామదేవత దుర్గాదేవే. కాబట్టి ఇది చాలా అవసరం. గురువు మీకు చక్కగా పంచమంలో ఉండే రాశిని, ద్వితీయంలో ఉన్న శని చూస్తాడు. మళ్ళా షష్టమంలోకి వచ్చి ద్వితీయాన్ని, మీ యొక్క వ్యయస్థానాన్ని చూస్తాడు. అంటే మీ రాశికి ముందు వెనక శుభార్గలం పడుతుంది. కాబట్టి గురుగ్రహం చక్కగా మీకు ఉపయోగపడుతూ ఉంది. శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఒక్కోసారి గందరగోళం రాహు తెప్పిస్తాడు. మోసం ద్వారా జీవితాన్ని నేర్పించే గ్రహము. మీరు మోసమన్నా చేయాలి,
రాహు కలిసి వస్తాడు, లేదా మీరు మోసపోవాలి. కాబట్టి మోసపోయేదానికి సిద్ధంగా ఉన్నారా, మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే రెండూ కరెక్ట్ కాదు. కాబట్టి శుభగ్రహ దృష్టి అవసరం, దుర్గాదేవి ఆరాధన చాలా అవసరం. ఇలా చేయగలిగినప్పుడు ఆయన కంట్రోల్ అవుతాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: దుర్గారాధన, కులదేవతారాధన, ఇంట్లో అన్నీ చెప్పి చేయడము. రాశిలోనే గ్రహణాలు జరుగుతున్నాయి, అది ఎక్కడైనా జరగచ్చు. మన దేశంలో కనిపించకపోవచ్చు. కానీ ఈ రాశులు జరుగుతున్నప్పుడు పట్టుడు విడిపడి స్నానాలు, జపతపాలు, హోమాదులు అన్నీ కూడా చేసుకోవడం చాలా మంచిది. ఖచ్చితంగా చేసుకోవాలి. సప్తమ స్థానంలో కూడా జరుగుతుంది. వైవాహిక జీవితంలో ఒడిదొడుకుంటాయి. వివాహం ఆలస్యం కావచ్చు, సెట్ అయిన వివాహాలు కట్ అయిపోవచ్చు. అన్నీ ఓకే చేసేసి చివరిలో ఎందుకో ఏదో ఒక సాకు చెప్పి గమనైపోవచ్చు. అట్లాంటి అవకాశం ఉంది. 7వ ఇంట్లోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి దుర్గారాధన చేయడం వల్ల అవన్నీ కూడా కట్ అయిపోతాయి. ప్రతి ఒక్కరికి కులదేవత ఆరాధన అవసరం కాబట్టి కులదేవత తెలిస్తే ఎక్కువగా ఆరాధించండి. తెలియకపోతే సంగాలి అనే కర్ర మా వాళ్ళ దగ్గర దొరుకుతుంది, తెప్పించుకొని ఆరాధించుకొని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం. శుభం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అదేవిధంగా 2026 సంవత్సరం ఇంగ్లీషు సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశులకు సంవత్సర ఫలితాల్లో భాగంగా చివరిదైనటువంటి మీనరాశి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ రాశి గురించి చెప్పబోయే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకమైన విషయాలు కొన్ని మనం చెప్పుకుందాం, తర్వాత సంవత్సర ఫలితాలకు వెళ్దాం. మీనరాశి కాలపురుషుడికి 12వ రాశి. కాలపురుషుడికి 12వ రాశి అంటే మోక్ష రాశి, చివరి రాశి. ఈ మీనం అంటే సముద్రము, బీచ్, చేపలు, సముద్రంలో వెళ్ళేటువంటి పడవ, చివరి మజిలీ. కాబట్టి సముద్ర ప్రయాణాలు, సముద్రంలో చేసే ఉద్యోగాలు, సముద్రంలో చేసే వృత్తులు అంటే చేపల వేట, సముద్రాన్ని నమ్ముకునే చేసేటువంటి ఏ వృత్తి అయినా సరే, చేపల వేట కావచ్చు, సముద్రంలో వేసేటువంటి వలల తయారీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్నీ కూడా సముద్రానికి సంబంధించిన కారకత్వాలు అక్కడే వస్తాయి. ఈ రాశి వాళ్ళు మీన రాశిలో పుట్టి ఇంకెక్కడన్నా దూరంగా ఉండొచ్చు. మేము సముద్రం కాడ లేము, మాకేంటికి సంబంధం వస్తుంది, మీ మీద ఉద్యోగం చేస్తాను అనుకుంటే మీరు ఒక అక్వేరియం ఇంట్లో పెట్టుకోండి. చేపలు, బీచ్ ఉన్న ఫోటో ఇంట్లో పెట్టుకోండి. బీచ్లో సముద్రంలో ఒక పడవ వెళ్తున్నటువంటి ఫోటో పెట్టుకోండి. ఒక బొమ్మ షోకేస్ తెచ్చి పెట్టుకోండి. చేపలు ఇలా ఒకటి ఆపోజిట్లో ఉంటుంటే $1 మెడలో వేసుకోండి. ఫిష్ మార్కెట్కి దగ్గరలో మీకు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, ఆఫీస్ కానీ, డ్యూటీ కానీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదా సంబంధమైనటువంటి కనెక్టివిటీ ఏదో ఒక రకంగా ఉంటుంది. సముద్రంలో పనిచేసేటువంటి వాళ్ళు మీకు బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే నేవీలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఎట్లా కూడా కనెక్టివిటీ తగులుతుంటుంది. ఆలోచించుకుంటే మీకే తెలుస్తుంది. అదేవిధంగా ఈ రాశికి అధిపతి గురువు మోక్షస్థానానికి అధిపతి గురువు. ఇది కాలపురుషుడికి పాదాలు అంటే చివరి రాశి కదా, మేషం తల అయితే మీనం పాదాలు అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చేపలు తినకూడదు. ఇంక మేము తింటామయ్యా బాబు అంటే మీ ఇష్టం, ఎందుకంటే మీ రాశిని మీరే తిన్నట్టు ఉంటుంది. ఇంకా చేపలు కావాలంటే నెలకు 1 కేజీనో, ½ కేజీనో ఒక చేపన్న పట్టి చావడానికి సిద్ధంగా ఉందని నీళ్ళలో వదలచ్చు. మీ రాశి కారకత్వాన్ని మీరే బలపరిచయం అవుతారు. సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావచ్చు. కన్యాకుమారి, తిరువనంతపురం, రామేశ్వరం, తిరుచెందూరు, ఇట్లా ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాలు మనకు దక్షిణ భారతదేశంలో ఇవి ఫేమస్గా తెలుస్తాయి. వెళ్ళొస్తాడు మీరు యాక్టివేట్ అవుతుంటే ఉంటారు మీరు. ఈజీ. మధుర మీనాక్షి అంటే చేపలు లాంటి కన్నులు ఉంటాడు అమ్మవారి దగ్గర వెళ్ళి రావచ్చు. వెళ్ళొస్తే మీకు ఎట్లాంటి ఫలితం వస్తే మీకే తెలుస్తుంది. కంచి కామాక్షి, మధుర మీనాక్షి రెండో దేవతే. కాబట్టి ఇవన్నీ చాలా సులభంగా ఉంటాయి నేను చెప్పే పరిహారాలు. ఈ తీరాలకు మీరు వెళ్ళొస్తూ ఉంటే మీకు రాశి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏలినాటి శని ఉంది, ఏలినాటి శని పక్కన పెట్టండి, అది ఉంటే తాత్కాలికం 4 రోజులకు పోతుంది అది. కానీ ఎప్పటికి ఏలినాటి శనిలో కూడా మిమ్మల్ని డెవలప్ చేసేటువంటి కారకత్వాలు నేను చెప్తున్నాను. ఏది తినకూడదు, ఏది తినాలి, ఎక్కడికి వెళ్ళి రావాలి,
ఎలా యాక్టివ్ చేసుకోవాలి. ఇది చేసుకుంటే ఇంకా చెప్పబోయిన గోచర ఫలితాలు తాత్కాలికమే, మీరు పుట్టిన జాతకం మీకు బాగా పనిచేస్తుంది. కాకపోతే ఈ సంవత్సరం గోచర ఫలితాలు కూడా మీరు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కాబట్టి తెలియజేస్తున్నాం. ఈ రాశ్యాధిపతి మీకు 4లో ఉన్నాడు. 4వ ఇంటి రాశ్యాధిపతి మంచిదే. 5వ ఇంట్లోకి వెళ్తాడు, రాశిని చూస్తాడు. 4లో ఉన్న రాహు, 4లో ఉన్న గురువు వేయంలో ఉన్న రాహుని చూస్తాడు. రాహు వేయంలో మంచిదే. ఇతర దేశ ప్రయాణాలు కూడా మీనరాశి కారకత్వం. దూర ప్రాంత ప్రయాణాలు మీనరాశి వాళ్ళు వాళ్ళ సొంత గ్రామం నుంచి ఒక 120 కిలోమీటర్లు దాటి కానీ పోయారంటే డెవలప్మెంట్ ఉంది. ఎంత దూరం పోతే అంత మంచిది. విదేశాలకు వెళ్ళినా ఇంకా మంచిది. పడవ ప్రయాణాలు మంచిది, అప్పుడప్పుడు తరచూ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఫారిన్ అనేటువంటి ప్లేస్లో రాహు అనే గ్రహం ఉంది. రాహు ఫారిన్ ప్లానెట్. మీకు పంచమాధిపతి చంద్రుడు ఫారిన్ ప్లానెట్. కాబట్టి ఇతర దేశాలు బాగా యోగిస్తాయని చెప్పచ్చు. ఇప్పుడు ఇతర దేశాల కోసం మీరు వెళ్ళారంటే ఏలినాటి ప్రభావం తగ్గిపోతుంది. ఇతర దేశాలకు వెళ్తే మీరు పుట్టిన ఊర్లో ఉంటే జన్మస్థానం కాబట్టి, జన్మస్థానంలోకి శని వచ్చాడు కాబట్టి శని బాధిస్తాడు. మీరు దూర ప్రాంతానికి వెళ్ళే కొద్దికి ఏమవుతుంది, శని ప్రభావం తగ్గిపోతుంది. ఇది సీక్రెట్. కాబట్టి మీరు దూర ప్రాంతానికి కంటే విదేశాలకు వెళ్ళలేని వాళ్ళు చక్కగా ఓ 120 కిలోమీటర్లు ఎందుకు కనీసం చెప్తున్నామంటే 12 రాసులు, మీ రాశి నుంచి తిరిగి 12 రాశి వరకు కుంభం అవుతుంది. ఒక రాశికి 10 కిలోమీటర్లు లెక్కేసుకుంటే 120 కిలోమీటర్లు దాటేశారంటే అక్కడ మీరు జన్మస్థానంలో ఉన్నటువంటి నెగటివిటీ పనిచేయదు. చాలామంది మీ ఊళ్ళల్లో చాలా కష్టాలు పడుతున్న వాళ్ళు మీ ఊరు వదిలేసి ఎక్కడో చెన్నైయో, బెంగళూరు, హైదరాబాదో, ఢిల్లీనో, కలకత్తానో ఇంకా కూడా ఫారెన్కు వెళ్ళి బాగా సంపాదించుకుని మళ్ళీ మీ ముందర నిలబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా ఇటువంటి ప్రభావాలు ఉన్న వాళ్ళే. డబ్బు కావాలి, జీవితం కావాలి, భవిష్యత్తు కావాలి. ఇబ్బందులు ఉన్న చోట ఇబ్బంది పడుతూ ఉండడం కన్నా ఆ ఇబ్బంది ఉన్న చోట దూరంగా వెళ్ళి ఇబ్బంది నుంచి తప్పించుకోవడం బెటరు. కాబట్టి ఇది మీనరాశి వాళ్ళ యొక్క సీక్రెట్. ఈ రాశికి ఈ సంవత్సరం గురువు 4-5 స్థానాల మీద బాగా రాజయోగకారకుడు. వ్యయంలో రాహు దూర ప్రాంతానికి వెళ్తే రాజయోగకారకుడు. 6 కేతువు మీకు కంఫర్ట్గానే ఉంటాడు, ఇబ్బంది లేదు. తర్వాత తీసుకుంటే జన్మంలో శని మీకు ఇబ్బందికరంగా ఉన్నాడు. జన్మంలో శని అన్నీ ఆలస్యం చేయడము, డిలే చేయడము, సంబంధం లేని సమస్యలు మీకు, సంబంధం లేని నిందలు మీకు తెచ్చిచ్చేదానికి అవకాశం ఉంటుంది జన్మంలో శని వల్ల. దీనికి ఎక్కువ శివాలయానికి వెళ్తే చాలు. ఏలినాటి శని బలహీనపడాలంటే శివాలయం అంతే. శివాలయానికి వెళ్ళే కొద్దిగా ఆయన మన చెడ్డను లాక్కుంటూ ఉంటాడు. శివలింగం యొక్క ప్రత్యేకత అదే. కాబట్టి ఎక్కువ శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేసుకోండి. ఏలినాటి శని బలహీనపడుతుంది. ఇంతకు మించిన పరివిలేం అవసరం లేదు. నల్లని గుడ్డలు వేసుకోవడము, ఖచ్చితంగా ఐప్సం మాలేసి ఏలినాటి శని బలహీనపడుతుంది అనడము, ఇవన్నీ మీకు నమ్మకాలను చేసుకోండి. కానీ శివాలయానికి ఎక్కువ వెళ్ళి ఎక్కువసేపు స్పెండ్ చేసి రావడం వల్ల మీకు ఏలినాటి శని బలహీనపడుతుంది అనేది వాస్తవం. పరమేశ్వరుడు మన చెడ్డను స్వీకరిస్తూ ఉంటాడు, లాగేస్తూ ఉంటాడు. ఆటోమేటిక్ మందిరం మంచిగా మిగులుతుంది. కాబట్టి శివాలయంలోని గ్రహాలు, శివుని ఆధీనంలోని నవగ్రహ మండపం ఉంటుంది. ఇక మీకు సూర్యగ్రహణం, చంద్రగ్రహణ ప్రభావాలు అవి పాక్షికంగానే కనిపిస్తాయి భారతదేశంలో. అయినా కానీ మీరు దానికి తగిన జపతప హోమాదులు, దానాదులు చేసుకోవడం మంచిది. ఇక ఈ రాశి యొక్క సక్సెస్ అనేది నేను చెప్పాను. ఇది గోచారాలకు సంబంధం లేకుండా నేను చెప్పిన చేసుకోవచ్చు. గోచారాలను అడ్డం పెట్టుకుని నేను లైఫ్ టైం ఫలితాలు చెప్తూ ఉంటాను. దీన్ని ఆచరించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు వర్కౌట్ అవుతుంది. మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు మీకు సహాయం చేయరు, మీకు దూరంగా ఉన్న వాళ్ళు సహాయం చేస్తారు. మీకు దగ్గరగా ఉండే ప్రాంతం మీకు అభివృద్ధి ఉండదు. మీరు దూరం వెళ్ళకపోతే మీకు కలిసి వస్తుంది. అక్కడ ఎవరో కొత్త వాళ్ళు పరిచయము, అక్కడ మీరు పుట్టిన ఊరికన్నా ఎక్కువ ప్రేమ వాళ్ళు మీకు అక్కడ వాళ్ళు చూపించడం ఇంత విచిత్రంగా ఉంటాయి. ఎంతోమంది ఖండాంతరాలు దాటిపేసి అక్కడే సెటిల్ అయిపోయినారు. దక్షిణాఫ్రికాలో ఇప్పుడు కూడా ఎంతోమంది ఇండియన్స్ మన ఆచారాలు పాటించుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఒక 120 కిలోమీటర్లు దాటలేమా. కాబట్టి మీనరాశి వాళ్ళకు గురుబలం ఉంది, రాహుబలం ఉంది. రాహుని నియంత్రించుకునేటువంటి దుర్గాదేవి ఆరాధన చెప్తున్నాను. దుర్గాదేవిని ఆరాధించుకోండి, ఖచ్చితంగా కలిసి వస్తుంది. శనికి శివారాధన చేసుకోండి చాలు, శివాలయానికి వెళ్ళి వస్తుంటే చాలు. మిగిలిన గ్రహాలు తాత్కాలికంగానే ప్రభావితం చూపిస్తాయి, అవి కూడా గురు దృష్టిలో పడుతూ ఉంటాయి. కాబట్టి మీకు మధుర మీనాక్షి ఆలయము, కన్యాకుమారి ఆమె కూడా సముద్రం పక్కనే ఉంది. ఈ అమ్మవారి ఆరాధన చాలా మంచిది. తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి, ఎందుకంటే రేవతి నక్షత్రంతో ముగుస్తుంది మీనరాశి.
రేవతి నక్షత్రము చివరి నక్షత్రము. రేవతి నక్షత్ర ప్రభావం పూర్తిగా ఉన్నటువంటి ఒకే ఒక ప్రాంతము తిరుచెందూరు సుబ్రహ్మణ్య ఆలయం. అక్కడ వెళ్ళొచ్చే కొద్దికి మీ రాశి యాక్టివేట్ అవుతూనే ఉంటుంది పూర్తిగా. తిరుచెందూరుకు వెళ్తే శని, రాహు, కేతు, గురువు, కుజుడు 5 గ్రహాలు పాజిటివ్ అవుతాయి. అలా వెళ్ళేలా రాగానే మనకేదో జాక్పాట్ కొడుతుంది కాదు, గ్రహాల వ్యతిరేకతలు తగ్గుతాయని చెప్తున్నాను నేను. ఆ తర్వాత అనుకూలతలకు మీరు మీ ప్రయత్నం మీకు కలిసి వచ్చే పరిస్థితులు మీరు మార్చుకోవాలి. పలానా పరిహారం చేయండి ఒక 10 రోజులు అంటే 11వ రోజు ఏదో గాల్లోంచి వస్తుంది కాదు. 11వ రోజు మీకు డే బై డే అనుకూలంగా పరిస్థితులు మారుతూ ఉంటాయి. మీరు పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి. వాతావరణం మీకు అనుకూలంగా మార్చుకుంటారని అర్థం. కాబట్టి తిరుచెందూరు సుబ్రహ్మణ్య ఆరాధన, మధుర మీనాక్షి, కన్యాకుమారి లాంటి దేవతలను మీకు వీలుంటే ఆరాధించుకోండి. లేకపోతే మీరు మీ కులదేవత ఆరాధన కంపల్సరీ చేసుకోండి. కులదేవత ఎవరు తెలియకపోతే సంగాళికర తెప్పించుకోండి. కింద నెంబర్ పొంది సంగాళి కరెంట్ ఇస్తారు, కులదేవత కరెంట్ ఇస్తారు. మీ ఊళ్ళో శివాలయానికి ఎక్కువగా వెళ్ళరండి. అవకాశం ఉన్నంత వరకు దూరంగా మీరు ఉన్నటువంటి ప్రాంతానికి దూరంగా వెళ్ళేదానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా అవుతాయి. గ్రహణాలకు నేను చెప్పినట్టు తాత్విక సింపుల్గా ఉన్నటువంటి పరిహారాలు చేసుకోండి. సంతోషంగా ఉండండి. శుభం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అదేవిధంగా ఈ 2026 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సర ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి అనేటువంటి రాశి వారి గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాము. అందులో భాగంగా వృశ్చిక రాశి వారి గురించి క్లుప్తంగా ప్రత్యేక కొన్ని విషయాలు మనం చెప్పుకోదలుచుకుంటే, వీళ్ళకు వీళ్ళే శత్రువులు అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది కుజుడు యొక్క రాశి, కాలపురుషుడికి 8వ రాశి. కాబట్టి వీళ్ళ నిర్ణయాలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటాయి. వీళ్ళ సలహా తీసుకొని కానీ ఏ పని చేసినా చక్కగా యోగిస్తుంది. అదే కాకుండా ఎక్కడ జలాధిక్యం ఉంటుందో, ఎక్కువగా జలపాతాలు అంటే నది, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు ఎక్కువగా ఎక్కడికి వెళ్ళొస్తారో వీళ్ళ జాతకం యోగిస్తూ ఉంటుంది. సీక్రెట్ ఇదే. గోచార ఫలితాలతో భాగంగా సంబంధం లేకుండా, జాతకంలో జరుగుతున్న వ్యక్తిగత జాతకం సంబంధం లేకుండా వీళ్ళు జలాధిక్యత గలటువంటి ప్రదేశాలకు వెళ్ళొస్తే మంచిది. జలాధిక్యత అంటే తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయము ఎక్సలెంట్ వీళ్ళకు. ఎందుకంటే ఈ రాశిలది లగ్నాధిపతి కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. అక్కడికి వెళ్ళి రావడం వల్ల వీళ్ళకు చాలా యోగిస్తుంది. ఎందుకంటే విశాఖ నక్షత్రంతో ఈ రాశి ప్రారంభమవుతుంది. విశాఖ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామిదే, అందులో ఇది జలరాశి. కాబట్టి ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నా, బాగున్నా, కష్టంగా ఉన్నా ఎక్కువగా తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి రావడం మంచిది. ఇక తీసుకుంటే జలాధిక్యత కలిగినటువంటి రామేశ్వరం, కన్యాకుమారి, తిరువనంతపురం ఇటువంటి క్షేత్రాలన్నీ కూడా అతి ప్రాచీనమైనటువంటి జలాధిక్యత కలిగినటువంటి పుణ్యక్షేత్రాలు. ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళి వస్తూ ఉండడం సహజంగా వీళ్ళకు అలవాటుగా మార్చుకునే కొద్దికి చాలా పరిస్థితులు గంగలో కొట్టుకుపోతాయి. అక్కడ వెళ్ళి సముద్ర స్నానం చేసి నిద్ర చేసి స్వామివారిని దర్శించుకొని వస్తే చాలు. ప్రయోగించి చూస్తే మీకే అర్థమవుతుంది. మీ మీద మీకు నమ్మకం కన్నా ఇంకొకరి మీద నమ్మకం పెట్టుకోవడం, మీకు నమ్మకమైన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీకు నమ్మకమైన వాళ్ళ సలహా తీసుకొని మీరు స్టెప్ వేస్తే మాత్రం చాలా వరకు మీకు సమస్యలు తీరుతూ వస్తాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సెంటిమెంట్ ఎక్కువ, వీళ్ళకు బాధాకరమైన విషయాలు బాగా అడిక్ట్ అయిపోతారు. దాన్ని బాగా రిసీవ్ చేసుకుని ఎవరైనా బాధపడితే వాళ్ళకి హెల్ప్ చేసేయడము, నష్టపోవడము, మళ్ళీ వాళ్ళని మీరు అడిగితే వాళ్ళు మళ్ళీ బాధపడ్డారంటే వాళ్ళని వదిలేయడము, ఇలా నష్టపోతుంటారు. కాబట్టి ఈ సెంటిమెంట్ సంబంధించినటువంటి సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, ఎవరన్నా అటువంటి విషయాలు చెప్పినా కానీ మీరు నమ్మకూడదు. ఇది తర్వాత ఈ 2026 సంవత్సరం ఈ రాశికి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయంటే, దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి రాహుకేతులు, శని, గురువుల యొక్క ప్రభావంతోనే ఎక్కువగా ఫలితాలు నిర్దేశించబడతాయి. కాబట్టి జూన్ 30 వరకు అష్టమంలో గురువు ఉన్నాడు, మధ్యస్థంగానే ఉంటుంది. అదేవిధంగా శని భగవానుల వారు తృతీయ చతుర్థాధిపతి పంచమలో ఉన్నారు, ఆయన మధ్యస్థ ఫలితాన్ని ఇస్తాడు. 4వ వెంట రాహు ఉన్నాడు, 10వ వెంట కేతు ఉన్నాడు.
10 అంటే కేతువు ఏ పని చేయనీడు. మామూలు జనరల్గా 10వ ఇల్లు అంటే కర్మస్థానం. కర్మలేని గ్రహం కేతువు. కర్మలేని గ్రహం 10వ కర్మస్థానంలో ఉండడం వల్ల ఏ పని చేయనివాడు. 4 గంట రాహు ఉన్నాడు, సొంత ఊరు కలిసి రాదు, స్వగ్రామం కలిసి రాదు. కానీ రాహును గురువు చూస్తాడు జూన్ వరకు. జూన్ తర్వాత శనిని గురువు చూస్తాడు. అంటే 2 గ్రహాలను గురుగ్రహం నియంత్రిస్తూ ఉంది. అంటే వాటి యొక్క వ్యతిరేక ఫలితాలను తగ్గిస్తూ ఉంది, అంటే అనుకూలతను పెంచుతూ ఉంది. అష్టమంలో గురువు ఉన్నా కానీ మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదంటే ఏమి చెడ జరగదు. కానీ అంటే మంచి ఓహోని జరిగేది ఏమడదు. ఆయన భాగ్యంలోకి వచ్చినప్పుడు మాత్రం రాశిని చూస్తాడు. కానీ అష్టమంలో ఉన్నప్పుడు రాహుని, భాగ్యంలోకి వచ్చినప్పుడు శనిని చూసి, భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు మీ రాశిని చూసి మంచి ఫలితాలను ఇస్తాడు. ఇది ప్లస్ పాయింట్. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఒక 60 to 70% బాగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకు గురువు ఎక్కడున్నా మీ రాశికి ఏదో ఒక విధంగా అందుబాటులో తోడ్పడుతూనే ఉన్నాడు. 10వ స్థానంలో కేతు ఉన్నందువల్ల మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య క్షేత్రాలకు, విఘ్నేశ్వర ఆలయాలకు వెళ్ళి రావడం చాలా మంచిది. ఈ సూర్య చంద్ర గ్రహణాలు పాక్షికంగా కనిపించినా కానీ మీరు పట్టుడు విడుపుడు స్నానాలు, మధ్యలో జపతప దానాదులు చేసుకోవడం చాలా మంచిది. 10వ స్థానంలో అదేవిధంగా చతుర్థ స్థానంలో జరుగుతుంది. కాబట్టి మీ రాశిలోనే చంద్రుడు నీచం పొందుతాడు. మీ రాశికి 10వ స్థానాధిపతి సూర్యుడు. ఈ 2 గ్రహాలకు గ్రహణము వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గ్రహణ సమయంలో మీకు వాటిని చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయడం వలన మీరు చేసే పనుల్లో మీకు అభివృద్ధి, ఆటంకాలు లేకుండా మాత్రం పోతుంది. ప్రత్యేకించి దైవికమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు సూపర్గా ఉంటుంది. ఎందుకంటే కర్మస్థానంలో కేతు ఉన్నాడు. 60 సంవత్సరాల తర్వాత భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆటోమేటిక్గా ఉంటాయి. వాటిని మరింతగా అభివృద్ధి చేసుకునేదానికి, పరబ్రహ్మ పరివ్యాజక యోగానికి వెళ్ళేదానికి కేతు గ్రహం అత్యంత అనుకూలంగా సహకరిస్తుంది. యుక్త వయసులో ఉన్న వాళ్ళకు, చదువుల్లో ఉన్న వాళ్ళకు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు అంత అనుకూలంగా ఉండదు. కేతు గ్రహం 10వ ఇంటి ఉన్నప్పుడు ఆటంకాలు ఇస్తూ ఉంటాడు. అందువల్ల భారీ పెట్టుబడులు పెట్టడం కొంచెం ఆశూచిపోతే మంచిది. అదేవిధంగా ఈ కేతు అంటే తలనీలాలు అని నేను చెప్తూ ఉంటాను, తల వెంట్రుకలు అని చెప్తూ ఉంటాను. వీటిని నిర్మూలిస్తామంటే ఆటంకం పోతూ ఉంటుంది. చికెన్ తినడం ఆపేయండి, చికెన్ తినేది ఆపేయండి. సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఎక్కువ తిరగండి. 4 నెలలకు లేదా 3 నెలలకు ఒకసారి తలనీలాలు సమర్పిస్తూ ఉండండి. మీ పనులకు ఆటంకాలు తొలగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా పుణ్యక్షేత్ర దర్శనము, తీర్థయాత్రలు చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. ఎట్టున్నా దానికి మాత్రం డబ్బులు మీరు సీరియస్గా ట్రై చేస్తే తీర్థయాత్రలకు మాత్రం డబ్బులు రెడీ అవుతుంది. కేతు 10వ స్థానం అంటేనే అది కర్మస్థానం. అంటే తీర్థయాత్ర సంబంధించిన కర్మ చేస్తే బాగా అనుకూలిస్తుంది. అలా 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రలు రండి, మిగిలిన పనులు బాగా చక్కగా జరుగుతాయి. ఇది ఒక సీక్రెట్. తీర్థయాత్రలు చేసినట్టు ఉంటుంది, ఆ మానసిక ఆహ్లాదం ఉంటుంది, దైవబలం యాడ్ అవుతుంది, మీ గ్రహస్థితి వ్యతిరేకత కూడా తగ్గుతుంది. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకు చెప్పుకోదగిన సూచన ఏమంటే సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధన ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. పంచములో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి కులదేవత ఆరాధన కంపల్సరీ చేసుకోవాలి. ఆయన కూడా కాలపుడికి 12వ ఇల్లు అనేటువంటి మీన రాశిలో ఉన్నాడు. మీన రాశిలో ఉన్నప్పుడు మీన రాశి కూడా తీర్థయాత్రలే తెలియజేస్తుంది, కూడా సముద్రమే, జలరాశే. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఎంత దైవచింతన కలిగి ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా దీన్ని మించిన సీక్రెట్ పరిహారం ఇంకొకటి లేదు. మీరు నవరత్నాలు వేసుకుంటారా, యంత్రాలు, హోమాలు చేసుకుంటారా, అది మీ ఇష్టము. దాన్ని నేనేది సూచించడం లేదు ఎవరికి, ఏ రాశి వాళ్ళకు. కానీ తీర్థయాత్రలు అనేవి, పుణ్యక్షేత్రాలు అనేవి మాత్రం దర్శించే కొద్దికి మీ గ్రహాల వ్యతిరేకత పోయి అనుకూలతే ప్రారంభమవుతుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకుని ప్రతి ఒక్కరూ, పిల్లలు, యువకులు, వివాహం కాని వాళ్ళు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వ్యవసాయదారులు, షేర్ మార్కెట్ల వాళ్ళు, అనేక రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దైవ చింతన ఎంత పెంచుకుంటే అంత ఈజీ. ఇంకా గ్రహాలు ఎంత వ్యతిరేకంగానే ఉన్నాయి మీకు అనుకూలం అవుతాయి. అది అవ్వాల్సింది, అది రూల్. కాబట్టి చక్కగా ఈ లాజిక్ని అప్లై చేయండి. వృశ్చిక రాశి వాళ్ళకు ఈ సంవత్సరం తిరుగులేదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అదేవిధంగా మనకు 2026 సంవత్సరం తులా రాశి జాతకులకు ఇంగ్లీష్ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉందో మనం తెలుసుకునే ముందు ఈ తులారాశి వారి యొక్క స్వరూప స్వభావాల గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ తులారాశి వాళ్ళు
అంత ఈజీగా తమ తప్పును ఒప్పుకోరు. అటువంటి లక్షణం కలిగి ఉంటారు. వాళ్ళు అంత ఈజీగా వాళ్ళ తప్పును మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే ధర్మదేవత అయినటువంటి శని భగవాన్ వారు ఇక్కడ ఉచ్చస్థితి. ఆయన అంటే జడ్జి. శనేశ్వరుడు అంటే జడ్జి అని అర్థం. అందుకే ధర్మదేవత కూడా నల్లగొడ్డ మొహానికి ఆడ కోర్టులో కట్టుంటారు. కాబట్టి వాళ్ళు అంత సులభంగా వాళ్ళు తమ తప్పును ఒప్పుకోరు. వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాదు. వీళ్ళ చేత వీళ్ళ డబ్బు ఎవరికైనా ఇవ్వని, ఇంకా అది రాదు. వస్తే ఇంక అది గగనమే. వీళ్ళు కానీ తీసుకుంటే వీళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇంటికాడికి వచ్చేస్తారు. వీళ్ళు ఇస్తే రాదు, వీళ్ళు తీసుకుంటే ఇచ్చిన వాళ్ళు ఇంటికాడికే వస్తారు ఏకంగా. ఇది రూల్ అంతే. అదేవిధంగా ఎప్పుడైతే వీళ్ళ కుటుంబాన్ని పట్టించుకుంటారో అప్పటి నుంచి వీళ్ళకు అభివృద్ధి విపరీతంగా ఉంటుంది, విశేషమైన అభివృద్ధి ఉంటుంది. సొంత కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్నారంటే మాత్రము వీళ్ళకి గ్రోత్ ఉండదు. కుటుంబాన్ని పట్టించుకున్న వెంటనే యోగించడం ప్రారంభమవుతుంది జీవితం. ఇది సీక్రెట్. అదేవిధంగా వీళ్ళకు ఇంట్లో తెలియకుండా వీళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. ఇంట్లో తెలిసి ఇచ్చేదాని వల్ల అది రాకపోయినా వచ్చినా వీళ్లకు మధ్య మార్గం దొరుకుతుంది. ఒకవేళ రాకపోతే స్ట్రైట్గా రాకపోయినా. కాబట్టి ఇంట్లో తెలియకుండా డబ్బులు మాత్రం బయట ఇవ్వకూడదు. ఇస్తే ఇంకా అది రాదు. ఇది ఈ తులా రాశి వాళ్ళ యొక్క స్వభావము. అదేవిధంగా ఈ లగ్నంలో జన్మిస్తే వివాహ జీవితంలో ఖచ్చితంగా ఒడిదుడుకులు ఉంటాయి. వీళ్ళు ఎవరిని లెక్క చేయరు. చిన్న విషయానికి కూడా సీరియస్గా పట్టించుకుంటారు. చిన్న తప్పు జరుగుతులు అడ్జస్ట్ చేసుకోలేరు. కాలపురుడికి 7వ స్థానం కాబట్టి వివాహ విషయంలో కంపల్సరీ ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి. లగ్నం అయితే, రాశి అయితే అంతగా ఉండదు. కాబట్టి ఇది తులారాశి వారి యొక్క స్వరూప స్వభావాలు క్లుప్తంగా ఎన్నో ఉంటాయి. కానీ అన్నీ ఇప్పుడు మనం సంవత్సర ఫలితాలు చెప్తున్నాం కాబట్టి కొన్ని విషయాలు పరిచయం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాశికి ఈ సంవత్సరము ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలను దశానిర్దేశం చేసిన గ్రహాలు దీర్ఘ సంచార గ్రహాలు అనేటువంటి రాహువు, కేతువు, శని, గురు భగవాన్లే. ఏ రాశి వాళ్ళకైనా వీళ్ళే ప్రధాన గ్రహాలు. మిగిలిన రాశులు తాత్కాలికంగా నెలన్నర ఇలా మారుతూ వెళ్తుంటాయి. వీళ్లకు గురుగ్రహము జూన్ 30 వరకు మిథున రాశిలో స్టాప్. జూన్ 30వ తారీఖు వరకు గురు భగవాన్ వారు మిథున రాశిలో తదుపరి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఈయన 9వ ఇంటి ఉన్నాడు. గోచారీత్యా గురుబలం బాగానే ఉంది. 10వ ఇంటికి ఉచ్చస్థితికి వచ్చినప్పుడు కూడా బాగానే ఉంటుంది. అంటే వీళ్ళు కంటిన్యూగా గురుబలం ఉంది అని చెప్పొచ్చు. 10వ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ 11వ ఇంట్లోకి వస్తాడు. కాబట్టి కంటిన్యూగా వీళ్ళకు గురుబలం గోచారరీత్యా బలంగా ఉంది. కాబట్టి వీళ్ళకు విశేష రాజయోగంగా చెప్పచ్చు. గురుగ్రహం వల్ల మధ్య మధ్యలో మూఢమలోకి వక్ర స్థితిలోకి వెళ్తూ ఉంటాడు. అవి ఒక 3 నెలల పాటు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అప్పుడు కొంచెం ఆచితూచి అడుగులేసే సరిపోతుంది. మిగిలిన కాలం అంతా కూడా గురుగ్రహం వల్ల విశేషమైన లాభాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ లగ్నానికి శుభగ్రహం అయినటువంటి చతుర్థ పంచమాధిపతి 6వ ఇంట ఉండడము చాలా చాలా మంచిది. ఎందుకంటే నైసర్గిక పాపగ్రహం అయినటువంటి ఏ గ్రహమైనా 6వ ఇంట్లో మంచిది. కాబట్టి శని భగవాన్ వారు వీళ్లకు 6వ ఇంట్లో ఉండడం చాలా చాలా విశేష రాజయోగము. ఆయన వీళ్ళకు మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా కూడా రాబోయే కాలంలో ఆయన 7వ ఇంటికి వస్తున్నాడు. 7వ ఇంట్లో కూడా వీళ్ళకి మంచిదే శనేశ్వరుడు. కాకపోతే నీచపడతాడు. ఆ నీచలో వక్రించినప్పుడంతా వీళ్ళకి ప్రయోజనం చేస్తాడు. కాబట్టి శని బలము పుష్కలంగా ఉంది. ఇక రాహువు, కేతువులు. రాహు 5వ ఇంటి ఉన్నాడు. మూల త్రికోణ రాశిలో ఉన్నాడు. ఈ రాశికి రాహు కూడా రాజయోగ కారకుడు. చక్కగా రాహు బలము ఉంది, కేతు బలము ఉంది. ఇలా తీసుకుంటే తులారాశి వాళ్లకు 4 గ్రహాల యొక్క సంపూర్ణ బలం ఉంది అని చెప్పవచ్చు. ఈ రాశిలో నుండి విద్యార్థులు, యువకులు, అవివాహితులు, వివాహమై కొత్త జీవితాన్ని ప్రారంభించే వాళ్ళు, అదేవిధంగా మధ్య వయస్కులు, వృద్ధులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, పలు రకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా పరిస్థితులు అందుబాటు అవుతూనే వస్తూ ఉంటాయి. గోచారీత్యా మాత్రం దీర్ఘకాలికంగా వీళ్లకు మంచి పరిస్థితులు ఉన్నాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు వస్తాయి. ఈ రాశికి రవిగ్రహము బాధకాధిపతి. కాబట్టి సూర్యగ్రహణం వల్ల వీళ్ళకు పెద్దగా నష్టం లేదు. చంద్రగ్రహణం కూడా పాక్షికంగానే కనిపిస్తుంది. కాబట్టి సూర్యచంద్రగ్రహణాలు కూడా వీళ్ళకు మరీ సీరియస్గా పట్టించుకునే అవసరం లేదు. కాబట్టి ఇలా చూస్తూ వస్తే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉందని చెప్పచ్చు. మరి నేను అద్భుతంగా ఉందని చెప్పానేసి ఏదంటే అది కూడా చేయకూడదు. మీరు జీవితాన్ని మీరు చక్కదిద్దుకునే విధంగా మీరు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటారు.
అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకించి అన్ని వర్గాల వాళ్ళకు, సంతానం లేని వాళ్ళకి సంతానము, సంతానం కలిగిన వాళ్ళకి సంతానాభివృద్ధి, ఆ పిల్లల విషయంలో కావాల్సినటువంటివన్నీ కూడా అభివృద్ధి చేయగలుగుతారు. ఎందుకంటే రాహు 5వ ఇంట్లో ఉన్నాడు. ఈ రాశికి చాలా చాలా శుభగ్రహము. 5వ ఇంట్లో రాహువు మామూలుగా యాంప్లిఫైయింగ్ ప్లానెట్, విశేషంగా అభివృద్ధి చేసేటువంటి గ్రహం రాహు. ఆయన మూల త్రికోణంలో ఉండడం చాలా చాలా కలిసి వచ్చే అంశం కాబట్టి, సంతాన స్థలంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు కులదేవత ఆరాధన చేయడం వల్ల మరింత అభివృద్ధికరమైన పనులు వీళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి ఈ తులారాశి లగ్నం వాళ్ళు డిజిటల్ వాచ్ కట్టుకోవడం మంచిది. డిజిటల్ వాచ్ అంటే నంబర్లు పడేది. ఎందుకంటే రవిగ్రహం బాధకాధిపతి అన్నాం కాబట్టి ఆ రవి మూండ్లు ఉంటాయి కదా, పెద్ద మూళ్ళు, చిన్న మూళ్ళు, సన్న మూళ్ళు ఉన్నటువంటి వాచ్ రవిగ్రహం అవుతుంది. నంబర్లు పడి మారుతూ ఇట్లా డిజిటల్గా ఉన్నటువంటి వాచెస్ రాహుగ్రహం అవుతుంది. రాహు మీకు రాజకారుడు, రవి బాధకాధిపతి కాబట్టి అలాంటి వాచ్ని మీరు పెట్టుకోవచ్చు. గోడ గడియారాలు కూడా డిజిటల్ క్లాక్స్ పెట్టుకోవచ్చు. మీరు మామూలుగా ఉన్నటువంటి పాతకాలపు గడియారాలు ముండ్లు ఉన్నటువంటివి శివాలయానికి కానుక ఇవ్వచ్చు. విశేషంగా కులదేవత ఆరాధన చేసుకోవడం వీళ్ళకి చాలా ముఖ్యము. కులదేవత తెలియదు అనుకున్న వాళ్ళకు కులదేవత కర్ర లేదు సెంగాలి కర్ర అంటే మా వాళ్ళు చెప్తారు. ఈ కింద నెంబర్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. కనుక్కొని కూడా మీరు తెప్పించుకొని ఆ కర్రనే కులదేవతగా భావించి మీరు ఆరాధించుకోవచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళకు ఏ విధంగా చూసినా పరిస్థితులు అనుకూలంగా, అత్యంత అనుకూలంగా, చాలా శుభదాయకంగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు నాకు ఎలా ఉంది, నాకు ఎలా ఉందని ఆలోచించుకోకుండా మీరు ముందుకెళ్ళచ్చు. వ్యక్తిగత జాతకంలో ఏదైనా దుర్దశ నడుస్తూ ఉంటే చెప్పలేం, కానీ గోచారం అయితే మాత్రం చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్న రాశి తులారాశి. కాబట్టి భయపడకుండా నిశ్చింతగా ప్రతి ఒక్కరూ వచ్చినటువంటి గ్రహానుకూలతను సద్వినియోగం చేసుకుని జీవితాన్ని చక్కగా అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తున్నాము. శుభం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అదేవిధంగా 2020 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు మకర రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాల్లో భాగంగా మనం ముందుగా మకర రాశి వాళ్ళ గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకుందాము. ఈ మకర రాశి వాళ్ళకు గురువు అంత ఈజీగా దొరకడు. ఎందుకంటే ఈ రాశిలోని గురువు నీచ కాబట్టి ఒకవేళ గురువుని ఆశ్రయించినా వీళ్ళకి పెద్దగా ఫలితం ఉండదు. అదొకటి. తర్వాత వీళ్ళు అధిక మొత్తంలో డబ్బు తీసుకుని ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే గురువు నీచబడతాడు, ధనకారకుడు కాబట్టి దారిపోవడానికో లేదు వీళ్ళ దగ్గర నుంచి ఎవరన్నా కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ రాశి వాళ్ళు కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. కష్టం ఎక్కువ, గుర్తింపు తక్కువ. ఉద్యోగాలు ఎక్కువగా మారుతూ ఉంటారు, మారేదానికి అవకాశం వస్తుంది. సొంత ఊరు కలిసి రాదు. అదేవిధంగా వీళ్ళు ఒక 10 సంవత్సరాలు జాబ్ చేశారంటే కనీసం ఆ తర్వాత సొంతంగా ఏదైనా చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం సక్సెస్ అవుతారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో రాశి కానీ లగ్నం కానీ పడి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ తగిలితే అప్పుడు వీళ్ళకి విపరీత రాజయోగం. వీళ్ళకి క్వాలిఫికేషన్ ఉండి, అంటే చదువుకోకుండా కూడా ఉత్తరాషాఢ పడిపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కారు కదా, చదవాలి కదా, దానికి తగిన అర్హత. కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడానికి తగిన చదువు ఉంటే మాత్రం ట్రై చేసుకుంటే సక్సెస్ అవుతారు. వీళ్ళకు కుజుడు బాధకాధిపతి, రవి అష్టమాధిపతి. రవి కుజులు పూర్తిగా కలిసి రారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ధర్మబద్ధంగా ఆలోచించి పనిచేసి నష్టపోతారు. అన్యాయం కాదు, ధర్మబద్ధంగానే నష్టపోతారు. అది వీళ్ళకు వచ్చినటువంటి ఒక పెద్ద మైనస్ పాయింట్. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎప్పటికైనా హీరోలే. ఎందుకంటే కష్టపడేది వీళ్ళ నైజం, కష్టపడేది వీళ్ళ జన్మ హక్కు అనే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అనేది లేటుగా వస్తుంది, కానీ వీళ్ళే లేటుగా తెలుసుకుంటారు. వీళ్ళకి మనం చేసి ఇచ్చి ప్రయోజనం లేదు, గుర్తింపు లేదని. కానీ ఎంతోమంది వీళ్ళ ద్వారా బెనిఫిట్ అయితే పొందేస్తారు, తిరిగి ఆ కృతజ్ఞత కూడా చూపించరు. కాబట్టి స్వతహాగా వీళ్ళు ఏదైనా చేసుకోగలిగే స్థాయికి వచ్చినప్పుడు అప్పటి నుంచి వీళ్ళ జీవితం బాగుంటుంది. గోచర ఫలితాలు ఏమంటే తాత్కాలికం. ఆసక్తిగా అందరూ చూస్తారు, ప్రయత్నిస్తారు, నా రాశికి వెళ్ళదని చూస్తారు. కాబట్టి మేము వీళ్ళకి చెప్పాల్సి వస్తుంది. కానీ జీవిత ఫలితమే నాకు చెప్పడం చాలా ఇష్టం. కాబట్టి మకర రాశి వాళ్ళు కర్మజీవులు, ఎప్పుడు పనిచేసేవాళ్ళు. వీళ్ళు ఎప్పటికీ కృషితో నాశ దుర్భిక్షం అనేదానికి వీళ్ళే తార్కాణం. కాబట్టి ఎవరైనా కంపెనీల వాళ్ళు మకర రాశిలో పుట్టిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకుని కంపెనీలో పెట్టుకుంటే ఆ కంపెనీ అంత వేగంగా ఏ కంపెనీ డెవలప్ కాదు. చమత్కారంగా చెప్తున్నాను, చేస్తే మాత్రం వాస్తవమే, సందేహం లేదు. ఎందుకంటే వీళ్ళు పని చేయడంలో దిట్టలు.
కష్టక కార్మిక వర్గాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా ఈ మకర లగ్నం మకర రాశిలో ఉన్న వాళ్ళే. మకర రాశి లేకపోతే లేబర్ అనే వాళ్ళు ఉండరు, మెయింటెనెన్స్ ఉండదు, అడ్మినిస్ట్రేషన్ ఉండదు, కష్టం ఉండదు, శ్రమ పడే వాళ్ళు ఉండరు. కాబట్టి శ్రమ పడేటువంటి ప్రతి వర్గము ప్రతి విషయము మకర రాశిలోకి వస్తుంది. తర్వాత వీళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకున్నటువంటి గోచార ఫలితాలు. ఈ సంవత్సరం గురువు 6వ ఇంట్లో ఉన్నాడు జూన్ 30 వరకు. గురువు పెద్ద యోగకారకుడేం కాదు ఈ రాశి వాళ్ళకు. అదేవిధంగా కుజుడు, అదేవిధంగా రవి, వీళ్ళు యోగకారకులు కాదు. శుక్రుడు బుధుడు మంచి యోగకారకులు. శనేశ్వరుడు రాశ్యాధిపతి కాబట్టి ఈ మధ్యకాలంలోనే గత సంవత్సరం ఏలినాటి ముగించారు వీళ్ళు. ఏలినాటి ముగించారంటే ఇంక వీళ్ళు మాస్టర్స్ అయినట్టే. అంటే జీవితంలో అప్డేషన్కి వెళ్ళిపోయారు. ఆయన అన్నీ నేర్పించేసి వెళ్ళిపోయాడు. ఆయన కూడా చక్కగా 3వ ఇంట్లో ఉన్నాడు, చక్కగా యోగిస్తాడు. ఫలితాలను శనేశ్వరుడు ఎక్కడున్నా సరే శుభస్థానంలో ఉంటే కూడా అనుభవపూర్వకంగానే ఇస్తాడు. ఆయన అటువంటి స్ట్రిక్ట్గా ఉన్న ఒక గ్రహం ఉంటే బట్టే 12 రాశుల వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ జరుగుతూ ఉంది. స్ట్రిక్ట్గా లేకపోతే బెనిఫిట్లు తక్కువ ఉంటాయి. కాబట్టి శనేశ్వరుడు స్ట్రిక్ట్గా ఉన్నట్టే ఉండు, ఏమి ఇవ్వనట్టే ఇచ్చేటు ఉండేవాడు శనేశ్వరుడు ఈ రాశ్యాధిపతి. గురువు ఇంకా 7వ ఇంట్లోకి వస్తాడు వీళ్ళకు. జూన్ 30 నుంచి వస్తాడు. అప్పటి నుంచి గోచార రీత్యా శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి 3వ ఇంట్లో శని మంచివాడే. 2వ ఇంట్లో రాహు ఉన్నాడు, అది మంచిదే. ఎందుకంటే 2వ ఇంట్లో రాహు పాపగ్రహం అనుకుంటారు. ఈ రాశికి మంచివాడు శనేశ్వరం రాహుగ్రహం. ఆయన శనివత్ రాహు అంటారు. లగ్నాధిపతి రాశ్యాధిపతితో సమానమే. కాబట్టి రాశ్యాధిపతితో సమానమైన గ్రహము ధనస్థానంలో ఉంది. కాబట్టి వీళ్ళ శ్రమకు తగిన ఫలితము, అదే శ్రమ చేయడంలో వీళ్ళకు దగ్గర మార్గాలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇక అష్టమంలో కేతు ఉన్నాడు. అష్టమంలో కేతు అంత మంచోడు కాదు. అష్టమ కేతు ఉన్నాడు కాబట్టి మీరేం చేయాలంటే కొబ్బరికాయను బాత్రూంలో సమర్పించడం మంచిది. ఏదైనా గురువారం. గురువుతో సమానమే కేతు. మోక్షకారకుడు, గురువు జ్ఞానకారకుడు కాబట్టి ఆత్మకారకుడైనటువంటి రవిస్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఒక ఆదివారం రోజు ఇవ్వచ్చు. ఆదివారం రోజు కొబ్బరికాయ బాత్రూంలో నైట్ పడుకునేటప్పుడు కొట్టేసి కొద్దిగా కుంకుమ జల్లి తెల్లవారితో బయట పారేయచ్చు. ఇది దీర్ఘ సంచార గ్రహాలు యొక్క ప్రభావము ఈ రాశి వారికి ఈ సంవత్సరం. ఇక 2, 8వ స్థానాల్లో సూర్య చంద్రగ్రహాలు జరుగుతాయి కాబట్టి ఇవి పాక్షికంగా జరుగుతాయి. అయినా మీరు పట్టు విడుపు స్నానాలు జపతప హోమాదులు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే రవి వీళ్ళకు అష్టమాధిపతి కాబట్టి అష్టమాధిపతికి గ్రహణం వచ్చినప్పుడు వీళ్ళకు మంచిది కాదు. కాబట్టి ధనస్థానంలో అష్టమంలో గ్రహణాలు సంభవిస్తాయి కాబట్టి అదేవిధంగా వీళ్ళకున్నట్టు ఒకే ఒక వరం, వీళ్ళు బాగా పనిచేయడం. జాతకాలతో సంబంధం లేకుండా గోచరాలతో సంబంధం లేకుండా వీళ్ళు పనిచేసే లక్షణం ఉండడం వీళ్ళ యొక్క అదృష్టం. అది ఏదో ఒక విధంగా వీళ్ళకి కాపాడుతుంటే అదొక వరం వీళ్ళకు. కాబట్టి కర్మరాశి, ఇది కాలపురుడికి కర్మరాశి అంటే ఎక్కువగా కర్మతో పుట్టారని అర్థం. కర్మ ఎక్కువగా పెట్టుకుని పుట్టిన వాళ్ళు మకర రాశి వాళ్ళు, మకర లగ్నం వాళ్ళు అని అర్థం. మకర రాశిలో ఎక్కువ గ్రహాలు ఉండకూడదు. ఏ గ్రహం ఉండకపోవడం మంచిది మకర రాశిలో మాత్రం. ఒకవేళ ఉండగా పుట్టిన వాళ్ళు తత్సంబంధమైన కర్మ ఎక్కువ ఉన్న వాళ్ళని అర్థం. కాలపుడి కర్మరాశిలోనే రాశి లగ్నం పడడం అనేది ఇంకా కర్మను పెంచుతుంది. కొంతమందికి ఎక్కువగా దుష్టగ్రహాలు వచ్చి పడిపోతాయి, తీరని కర్మ ఉంటుంది. ఎంత చేసినా తీరని కర్మ ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి అనేది కర్మరాశి కాబట్టి వీళ్ళు కర్మకార్యాలు చేసే వాళ్ళకి సహాయం చేయడం మంచిది. కర్మకార్యాలు ఎవరు చేస్తారు? బార్బర్సు, దోబీసు, శ్మశానంలో పనిచేసే వాళ్ళు. వీళ్ళని తక్కువ చేసి మాట్లాడడం. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు లేకపోతే ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి బార్బర్స్కి మీరు చక్కగా షేవింగ్ బ్లేడ్స్ ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు తీసేవచ్చు. ఒక ప్యాకెట్లో 10 ఉంటాయి. ఓ 20 మంది వాళ్ళు షేవింగ్ చేస్తారు, కర్మకారం చేస్తారు. ఓ 20 మంది రిలాక్స్ చేసి పంపిస్తారు. మీకు ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది. దువ్వెనలో తీసేయచ్చు, వాళ్ళకు షేవింగ్ క్రీమ్స్ తీసేయచ్చు. ఇక దోబీస్ ఉంటారు. వాళ్ళు మన యొక్క అంటు ముట్టు మైల బట్టలన్నీ కూడా ఉద్దికి శుభ్రంగా చేసి ఇస్తారు వాళ్ళు. అది యుగాలుగా ఉన్నటువంటి కమ్యూనిటీస్ వీళ్ళంతా. వాళ్ళని మనం ఆదరించాలి. మీ వాళ్ళని సహాయం చేయండి. కృతజ్ఞతగా వాళ్ళకి ఏదైనా తీసివ్వండి, మంచిది. ఇక శ్మశానాలు చివరి కర్మ అంత్యక్రియలు అంటారు. అంత్యక్రియలు అంటే అంటే చివరి కర్మ చేసేటువంటి వాళ్లకు మీరు సహాయం చేయండి. అది వాళ్ళకి చేయడం చాలా అదృష్టం. కాబట్టి ఇట్లా కర్మక్రియలు ఇంకా చేస్తున్న వాళ్ళు అనేక కేటగిరీలు మీరు గుర్తించుకున్నప్పుడు వాళ్ళకి సహాయం చేయొచ్చు. ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. ఇంకా ఏలినాటి శని ఉంది, గురుబలం లేదు,
ఇంకేదో గ్రహం ఏడో ఉంది, ఇవంతా సంబంధం లేదు. ఇప్పుడు నేను ఇంకా కూడా మీకు ఈ భయపించేదానికి నేను ఎప్పుడు ఏ శాస్త్రం చెప్పను. నిజంగా చెడ్డగా ఉంటే కూడా మీకు అనుకూలమైనటువంటిది, దాన్ని అధిగమించగలిగేది ఉంటుంది, జీవిత పర్యంతం ఉపయోగపడేటువంటిది శాస్త్రం చెప్పేందుకు ఇష్టపడుతున్నాను. కాబట్టి కర్మరాశి అయినటువంటి వీళ్ళు కష్టజీవులకు సహాయం చేయమని చెప్తున్నాను. ఈ రాశి బలపడుతుంది. జాతకంలో కూడా అన్ని వర్గాల వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కష్టపడే వాళ్ళు కాబట్టి కష్టపడే వాళ్ళకి శాస్త్రం నిజంగా అవసరం లేదు. అన్ని రాశుల్లో భాగంగా మకర రాశి చెప్పాలి. కానీ మకర రాశి అంటే చాలా గొప్ప రాశి. ఈ ప్రపంచం కష్టపడేవాళ్ళు లేకపోతే లేదు. సుఖపడాలంటే కష్టపడితేనే సుఖపడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మకర రాశి స్వభావాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఇది ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితి. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి గ్రహస్థితిని అధిగమించి వీళ్ళు ముందుకెళ్లాల్సినటువంటి పరిహారాలు. ఇక అన్ని వర్గాల వాళ్ళు, విద్యార్థులు, యువకులు, వివాహం కాని వాళ్ళు, అయిన వాళ్ళు, వ్యవసాయదారులు అందరూ కూడా చక్కగా ఈ పరిహారాలు చేసుకోవచ్చు. నా ప్రధాన ఉద్దేశం పొగడడం కాదు, గ్రహస్థితి ఎలా ఉంది, దానికి తదనుగుణంగా ఎలా వెళ్తే అది ఇంకా అనుకూలమవుతుందని చెప్పడమే నా ఉద్దేశం. ఇక్కడ మకర రాశి వాళ్ళకు చక్కగానే ఉంది. ఏలినాటి శని ప్రభావం లేదు. ఫస్ట్ ప్లస్ పాయింట్. గురుబలం వస్తూ ఉంది. సెకండ్ ప్లస్ పాయింట్. రెండో ఇంట్లో రాహు చాలా బాగుంది. అష్టమ కేతు వల్ల కొబ్బరికాయ పరిహారం చెప్పాను. 3 నెలలకు ఒకసారి తలనీళ్ళు తీసేస్తే కూడా కేతు వ్యతిరేకత కోల్పోతాడు.